పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. చిరుప్రాయమందే శాస్త్రులు చరితుగలే చిరుప్రాయమందే శాస్త్రులు చరితుగలే తలవల్తే సర్వా లోకము, తలవల్తే సర్వా లోకము, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. సాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, సాపించలేని తరగతులు ప్రతి చోట చూడ నీ పలుకే, ధరించలేని ఆయుధం, ధరించలేని ఆయుధం, వశమాయే జనులా హృదయాలు, వశమాయే జనులా హృదయాలు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు. పాపంబు మోసి కలువరిలో కూడించినావు మరణమును, పాపంబు మోసి కలువరిలో కూడించినావు మరణమును, మేఘాలలోన వెళ్ళినావు, మేఘాలలోన వెళ్ళినావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, త్వరలోనే భూమికి తరలుచున్నావు, పశుశాలలో నీవు పవళించినావు, పరమాత్ముడవు నీవు, పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు, పశుశాలలో నీవు. దీనాతి దీనము ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయము, తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది.
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె కనబడి కరిగి కరిగి రగుతున్నది ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా నీ సృష్టిలో ఈ లోకమే నీవు మాకు ఇచ్చిన సత్రమయ్యా ఆ సత్రములో యేసయ్యా నీకు సలామే ఆ సత్రములో యేసయ్యా నీకు సలామే ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలే చుడవడి పోయెనయ్యా నిండు చూలాలు మరియమ్మ తల్లి నడవలే చుడవడి పోయెనయ్యా దిక్కుతో చకావో యేసయ్యా పశుల పాకలో దిక్కుతో చకావో యేసయ్యా పశుల పాకలో ప్రసవించెనయ్యా ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా ఈ జననమెంత దయనీయమో తలుచుకుంటే నా గుండె కనబడి కరిగి కరిగి రగుతున్నది Angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and sinners reconciled. Joyful all the nations rise, join the trump of the skies. With angelic hosts proclaim, Christ is born in Bethlehem. Hark the angels
angels sing. Glory to the newborn King. Heaven-born Prince, hail the Son of righteousness. Light and life to all He brings. Praise be hailing His wings. While He lays His glory on, all that we no more may God. Born to raise us from the earth, born to give us second birth. On the hill the angels sing, glory to the newborn King. బెత్లెహేములో నజరేతు ఊరిలో బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, బాలుడైన యేసును చూడగరా రండి, రాజాది రాజును చూడగరా రండి, అందరూ చప్పట్లు కొడదాం. బాలుడైన యేసును అందరూ చప్పట్లు కొడదామండి. చూడగరా బెత్లెహేములో నజరేతు ఊరిలో బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, బాలుడైన యేసును చూడగరా రండి, చూద్దామురా రండి, బాలుడైన యేసును చూడగరా రండి. యెషయా పొద్దు నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భూమిలో ఉదయించెను. యెషయా పొద్దు నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భూమిలో ఉదయించెను. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. నరునిగా వచ్చెను, ఇలలో జన్మించెను, నరునిగా వచ్చెను, ఇలలో జన్మించెను. పశువుల శాలలో పవలించెను, పశువుల శాలలో పవలించెను. బెత్లెహేములో నజరేతు ఊరిలో బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, బాలుడైన యేసును చూడగరా రండి, రాజాది రాజును చూద్దామురా రండి, బాలుడైన యేసును చూడగరా రండి. గొల్లలు జ్ఞానులు యేసును చూచి బంగారు సామ్రాణి బోళములను ఇచ్చి, గొల్లలు జ్ఞానులు యేసును చూచి బంగారు సామ్రాణి బోళములను ఇచ్చి, పరలోక సైన్య సమూహము పాటలు పాడి సంతోషించి, పరలోక సైన్య సమూహము పాటలు పాడి సంతోషించి, చూచిన యేసుని ఇలలో ప్రకటించెను, చూచిన యేసుని ఇలలో ప్రకటించెను. రక్షకుడు మన కొరకు పుట్టినాడని, రక్షకుడు మన కొరకు పుట్టినాడని. బెత్లెహేములో నజరేతు ఊరిలో బెత్లెహేములో నజరేతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాది రాజును చూద్దామురా రండి, బాలుడైన యేసును చూడగరా రండి,
కొర్నేలియస్ గారు వచ్చి మనకి ప్రార్థనలో నడిపించి వాక్యానికి ప్రభు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి. నీ సత్యం నడిపించిన ప్రభు అందరము మన హృదయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించుదాం. మహాపరిశుద్ధుడ దేవానికి స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము. ఇంతవరకు మా తోడుండి ప్రభా ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ ఆరాధనలో నడిపించారు తండ్రి. పాటల ద్వారా నిన్ను మహింపరచని కృపనిచ్చారు. ఇదిగో తండ్రి ప్రభా, మరి మీ దాసులు వాక్యం అందించబోతుండగా ప్రభా నీ జన్మ గురించినటువంటి ఆయన ఆ సత్యమును మా హృదయాలకు హత్తుకునేట్లుగా తండ్రి ప్రభా నీకు దివ్యమైన వాక్యమును మాకందరికీ అందించండి. ఈ దాసులను ఆత్మచేత వాడుకోండి దేవా. మమ్మల్ందరూ కూడా నీ కొరకు సాక్ష్యంగా బలపరచినట్లు దేవా నీవే కార్యము జరిగించి మహిమ పొందమని, ప్రతి ఒక్కరూ నీ వాక్యాన్ని బట్టి ఆనందించిన కృప దయచేయమని దాసులని శిలువను మరుగుపరుచుకొని మాతో మాట్లాడండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దయగలిగిన మా యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. గత కాలమంతా నీ కృపలో మమ్మలను కాపాడి నీ సన్నిధిలో మేము సజీవులుగా ఉండినట్లుగా మీరు మమ్మలను దయదలచి నువ్విచ్చిన ప్రతి సహాయమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ సమయం లేక ఎంతోమంది లేవలేని స్థితిలో ఉన్నారు. లక్షలు ఖర్చు పెడుతున్నా తగ్గలేని దీర్ఘకాల వ్యాధుల చేత ప్రభువా అటు మరణించలేక ఇటు బ్రతకలేక ఎంతోమంది తన కుటుంబ ప్రజలు కూడా తండ్రి దుఃఖము చేత మనోచింత చేత ఎన్నో కుటుంబాలు ఎంతోమంది వ్యక్తులను మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. వారికంటే మేము గొప్పవారం కానప్పటికీ నీ అపారమైన ప్రేమ చేత మీరు మమ్మలను దయదలచి నీ సన్నిధిలో మీరు మమ్మలను జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఏదేమైనా నిన్ను బట్టి మేము బ్రతుకుచున్నాము, చలించి ఉనికి కలిగి మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. మా ప్రాణములకు మా దీర్ఘాశ కాలమునకు తండ్రి నువ్వు మూలమయ్యున్న దేవుడావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు. ఈ రాత్రి నాయనా నీ సన్నిధిలో చేరి మే విధంగా ప్రార్థించే కృపను మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు నాయనా. ఈ భూమి మీదకి మీరు వచ్చిన, మీరు జన్మించిన ఆ కారణము చేత ప్రభా వాటిని జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి సమయమును బట్టి నీకు వందనాలు. నీదేన సేవకులను బట్టి వారి కుటుంబాలను బట్టి చేరువచ్చిన సంఘాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ కృప మాతో ఉంచినట్లుగా ఇక ముందు కూడా నీ కృపా సహాయాన్ని మీరు మాకు దయచేయండి. నీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ప్రభు నామమును బట్టి ప్రార్థించడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి స్తుతి మహిమ ప్రభావములు కలుగునుగాక. నన్ను ప్రేమతో ఈ స్థలములోనికి పరిచయం చేసినటువంటి మరి ఆనంద్ కుమార్ గారు, అలాగనే కొర్నేలియస్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవందనాలు. అలాగనే స్థానిక సంఘ వ్యవస్థాపకులైనటువంటి ఆనంద్ విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన ధన్యవందనాలు తెలియచేస్తున్నాం. పెద్దలు, తండ్రి గారి సమానులు, వారికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవందనాలు తెలియచేస్తున్నాను. ప్రియులారా, ఈ రాత్రి మనం ఈ విధంగా చేరి దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి ప్రార్థించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి మహా కృప, దేవుడు మనకు దయచేసినటువంటి మహాధన్యత. ఎందుకనంటే ఈ భూమి మీద మానవులుగా జన్మించిన మనం మన జీవితాల్లో ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఎన్నెన్నో పరిస్థితులు మనం గమనించినప్పుడు గత కాలంలో ఉండేటువంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఇప్పుడు లేవు. ఏ సమయంలో ఏ మనిషి ఏ విధంగా నష్టపోతున్నారు, నశించిపోతున్నారు అనేటువంటిది మనం భూమి మీద చాలా వాటిని మనం చూస్తున్నాం. ఈ సంవత్సరంలో మరి చివరి దినాలుగా దేవుని సన్నిధిలో నిజంగా మనం గడపడం అనేది దేవుడు మనకు అనుగ్రహించిన దయా దాక్షిణ్యాలను బట్టి దేవునికి మనం ఎప్పుడూ కూడా రుణపడి ఉన్నాం. ఈ విధంగా మనం బ్రతుకుతున్నామంటే
దేవుడు పెట్టినటువంటి భిక్ష మనకి. బైబిల్లో రాయబడినది, దేవుని ఎదుట ఏ శరీరీ కూడా ఏం చేయకూడదనంటే అతిశయించకూడదు. ఏం చేయకూడదు? అతిశయించకూడదు. కాబట్టి మనం బ్రతికేది దేవుని బట్టి బ్రతుకుతున్నాం, ఆయన్ని బట్టి మనం జీవిస్తూ ఉన్నాం. జీవించే ఈ జీవితంలో క్రిస్మస్లు రావచ్చు, వెళ్ళచ్చు. ప్రతి సంవత్సరం ఈ నెలంతా కూడా చాలా చోట్ల క్రిస్మస్ ఆరాధనలు జరుగుతున్నాయి. నిజానికి క్రైస్తవుడికి మనకి పండగలు ఏమి లేవు, కానీ మనకి నిత్యము పండగే. ఏదో పెద్దలు మాట అంటారు, ఏదో 3 పువ్వులు 6 కాయల 12 కాయల, 12 కాయలు 15 కాయలు, సరే మంచిది. అంటే నిత్యం కూడా మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. మనం స్పెషల్ భక్తులుగా ఉండకూడదు. ఏ భక్తులు? స్పెషల్ భక్తులు. అంటే వాళ్ళు ఆ టయానికే కనబడతారు. క్రిస్మస్లో ఆ మందిరం అంతా నిండిపోవడం మంచిదే, కానీ ప్రతి ఆదివారం కూడా మందిరం అంతా ఏం చేయబడాలి? నింపబడాలి. ఎందుకంటే మనము సీజన్ వారి కాయలా మనం కాయకూడదు. ఇప్పుడు తిందామంటే మామిడి పళ్ళు మనకు దొరకవు. ఎప్పుడు దొరుకుతాయి? మామిడికాయల సీజను రావాలి. అలాగే కొన్ని సీజన్లు ఉన్నాయి, ఆ ఫలాలు అప్పుడు మాత్రమే చూస్తాం, తర్వాత మరలా వెతుకుదామన్నా కనబడవు. కానీ మనం అలా ఉండకూడదు. నిత్యము కూడా ఫలించేటువంటి చెట్టు వలె మనము దేవుని సంఘంలో ఉండాలి. దేవుని పిల్లలైనటువంటి మనకి క్రిస్మస్ అయినా, అది సామాన్యమైన కూడికైనా, ఎప్పుడూ కూడా ఒకే విధంగా మనం భక్తి చేసినప్పుడు మనం ఏమై ఉంటామో తెలుసా? నిత్యము ప్రవహించేటువంటి నది వలె మనం ఉంటాం. నది ఎప్పుడు ఏం చేస్తుంది? నిత్యము ప్రవహిస్తుంది. వాగు సీజన్ వారి వస్తుంది. దానికి ఒక పేరు పెట్టారు, ఏంటంటే దొంగ వాగు అంటారు. ఏ వాగు? ఈ దొంగ వాగు ఏం చేస్తుంది? హఠాత్తుగా వచ్చి బస్సుని, లారీని అన్నిటిని ఏం చేస్తుందంటే లోయలోనికి తీసుకుని వెళ్ళిపోతుంది. కాబట్టి మనం నిరంతరము కూడా దేవుని సన్నిధిలో ప్రకాశించేటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క ఆశ, దేవుని ఇచ్చినటువంటి మాట చొప్పునే నేను చెప్తున్నాను. కాబట్టి ప్రియులారా, మరి గతంలో నేను అక్కడికి థియేటర్ దగ్గరికి, బస్టాండ్ దగ్గరికి కూడా వచ్చాను. సరే, నేను 2 మాటల్లో నా సాక్ష్యాన్ని చెప్తా. మరి నేను వాస్తవానికైతే క్రిస్టియానిటీ అన్నా, క్రైస్తవ్యం అన్నా నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే నా మతం లేక నా కులం పట్ల నాకున్న ప్రేమ, అనురాగాలు అంత ఎక్కువ. నేను క్రిస్టియానిటీని కానీ, క్రైస్తవ్యాన్ని కానీ అసలు దాని ఛాయలు కూడా మాకు తెలియలేనటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే ఈ మాటలు చెప్తున్నా, నేను ఒక ముస్లిం యొక్క మతానికి సంబంధించిన వాడిని. అయితే ఈ ప్రపంచంలో ప్రతి ముస్లింకి కూడా ఒక అతిశయం ఉంటుంది. ఏంటంటే తెలుసా? ఈ ప్రపంచంలో మా మతము కంటే మరొక గొప్ప మతం ఏది కూడా లేదు. మా మతం కంటే ఈ ప్రపంచంలో ఏ మతం కూడా గొప్పది కాదు. ఆచారాలు కానీ, లేకపోతే పడికట్లు కానీ, మా మతము కంటే ఈ మతం ఏ మతం కూడా గొప్పది కాదు అని ఒకలాంటి అతిశయం ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న ప్రతి ముస్లింకి కూడా ఖచ్చితంగా అందులో అనుమానం లేదు. వాడు ఎక్కడ ఉన్నా, వాడు తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రం లేకపోయినా, మారా ముసల్మాన్ హే అంటాడాడు. అంటే ఒకలాంటి అతిశయం అది. కాబట్టి అలాంటి అతిశయము, అలాంటి మత ఆచారాల నుండి దేవుని యొక్క సంకల్పము చొప్పున, దేవుని యొక్క అభిప్రాయం చొప్పున, దేవుని ఏర్పాటు చొప్పున మరి నేను రక్షించబడడం జరిగింది. రక్షించబడిన తర్వాత చాలా ఇబ్బందులు, ఇరుకులు, ఎన్నో అవమానాలు, కులములోంచి మమ్మల్ని వెలివేసినటువంటి పరిస్థితి కూడా ప్రజెంట్ వచ్చింది. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మమ్మల్ని అందరినీ కూడా, మా కుటుంబాన్ని వెలివేశారు. సరే, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు మనం బాధపడడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభు అంటాడు, నా పేరుట మిమ్మల్ని నిందించి మీ మీద చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ఆనందించి సంతోషించండి. అంటే వాక్యం ఎప్పుడూ కూడా మన పట్ల నెరవేర్చబడితేనే దేవుని యొక్క కృప, దేవుని యొక్క బలాన్ని మనం సంపూర్ణంగా ఏం చేయగలుగుతామంటే మనము పొందుకోగలుగుతాం.
కాబట్టి మరి ఆ విధమైనటువంటి పరిస్థితుల్లో మరి నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్మి రక్షించబడి నేను పెన్న పెట్టానని మీరు నేనేదో గొప్ప చదువుకున్నాను అని అనుకోకండి. నేను ఏదైనా టిక్ పెట్టుకోవడానికి పెట్టుకున్నాను. నాకు చదువు రాదు. ఏమి రాదు. నేను గత 15 సంవత్సరాల వరకు కూడా ఏలుముద్ర వేసేవాడిని. నేను బడికి చిన్నప్పటి నుంచి వ్యాపారం పిచ్చి పట్టేసి మా నాయన కూడా వ్యాపారంలోనే ఆ విధంగా సాగిపోయాను. నాకు చదువు రాదు. మరి ప్రభువుని నేను మొట్టమొదటిగా దేవుని మందిరానికి వచ్చిన తర్వాత వాక్యం విన్న తరువాత ఆ వాక్యాన్ని ఇన్నదే ఇంకా వినాలనేటువంటి ఆసక్తితో ఆ విధంగా దేవుని మందిరానికి వస్తే కేవలము నేను వాక్యం మీద బేస్ అయి వాక్యాన్ని నమ్మి నేను మారు మనసు పొందాను. కేవలం వాక్యమే. ఆ వాక్యాన్ని నేను అంతరంగంలో చేర్చుకుని మారు మనసు పొంది పశ్చాత్తాప పొంది నా పాపములన్నింటినీ కూడా దేవుడి దగ్గర విడిచిపెట్టాను. నోరు తెరిస్తే 101 బూతు మాట్లాడేవాడిని నేను. ఎన్ని భయంకరమైన బూతులు, భయంకరమైనటువంటి పరిస్థితులు, అన్నింటినీ కూడా దేవుడు శుద్ధి చేసినట్లుగా కడిగాడు. అయితే ఇలాంటి వాక్యం వింటున్నప్పుడు చాలామంది నా షాప్ దగ్గర కొందరు ముస్లిమ్స్ వచ్చి క్యా మీరా భాయ్ ఇస్లాం छोड़के तुम्हें कैसे करती रे బాబు, అరే తుమ్మే పాగల్ ఆద్మీ హే నైతో క్యా కరే తుమ్మే అని రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు. మా పాస్టర్ గారు నేను అడిగేవాడిని, ఏమండి నన్ను ఇలాగ తినేస్తున్నారు వాళ్ళు వచ్చి, నేనేం చెప్పాలో కనీసం బైబిల్లో కూడా వాళ్ళకి నేను చెప్పలేను, ఏం చేయలేను అని అన్నప్పుడు మా పాస్టర్ గారు అన్నారు, నాయన బైబిల్ చదవడానికి చదువుతో పని లేదు అన్నారు. ఆ విధంగా పని లేదన్నప్పుడు దేవుణ్ణి అడిగితే ఇస్తాడు అన్నాడు. నేను ఆ మాటను పట్టుకుని నేను రెండే ఎక్కువ నేర్చుకున్నాను. ఒకటి ఏంటంటే కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేయటం. కన్నీటితో ప్రార్థించి నేను దాదాపు ఒక 3 సంవత్సరాల వరకు కూడా ఒకే ఒకటి అడిగాను. ఏంటో తెలుసా ప్రభువా, నీ గ్రంథాన్ని నేను చదవాలి అని చెప్పి గుడించుకుని ప్రతి అక్షరాన్ని గురించి అలాగా నేను ప్రభు దగ్గర ప్రార్థించగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక విలువైనటువంటి ధనం, ఒక విలువైనటువంటిది ఏమిటంటే కనుక అనర్గళంగా వాక్యం చదివే కృపను దేవుడిచ్చాడు. వాక్యాన్ని చదివే కృపను దేవుడిచ్చాడు. అలా చదువుతుంటుండగా కీర్తనలు చదవడం, రకరకాలైనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది వచ్చి ఎందుకు నువ్వు వెళ్ళిపోయావు ఇస్లాంను విడిచిపెట్టి, ఎందుకు నువ్వు అసలు వెళ్ళిపోయావు, అసలు మనం ఏంటి, మన యొక్క పరిస్థితి ఏంటి, మీరా మనం మతం పేరు చెప్తే ప్రపంచం అంతా కూడా భయపడుతుంది. అలాంటి మతంలో మనం పుట్టాం, అలాంటి మతం కొరకు మనం జీవించాలి, అలాంటి మతం కొరకు మనం పోరాడాలి, అలాంటి మతంలోనే మనం నిలిచి ఉండాలి, అరే చూడదు అని చెప్పి ఈ విధమైనటువంటి మాటలు తరచు అనేవారు. అలా నేను మరి దేవుని వాక్యం చేత పట్టబడి మారు మనసు పొంది ఈ విధంగా మరి దేవుని యొక్క పరిచర్యలో నేను ముందుకు సాగుతున్నాను. అయితే నాకు ఒక ఈరోజు కూడా ప్రజెంట్ రాత్రి కూడా మా షాప్లోకి వచ్చి నేను అప్పుడే వస్తే ఒకడు కూర్చుని నా బుర్ర తిన్నాడు, క్యా భాయ్ कैसे करे भाई तुम्हें, इधर जाते उधर चल जागे, वो ईसा अलैहि सलाम का पूछते, अरे छोड़ दो भाई, ये सही नहीं है, ये अच्छा नहीं है, ये बात सही नहीं है అని చెప్పి రాత్రి ఒక అరగంట వరకు నా బుర్ర తినేసాడు. నేను ఒకటే అన్నాను, భాయ్ నేనేదో డబ్బుల కోసం నేను ప్రభువుని నమ్మలేదు, నేను ప్రభువుని డబ్బుల కోసం నేను నమ్మలేదు, నా కష్టాన్ని నేను చేసుకుంటున్నాను, రక్షించబడ్డాను, యేసు ప్రభు కోసం ఉచితంగా నేను వెళ్ళి దేవుని పని చేస్తున్నాను భాయ్ అని చెప్పినప్పుడు, తుమే ఇత్తా బాతా కర్తే హై, నువ్వు ఎంత చెప్పు, ముజే దిల్ మే పసందే నిహే, నా హృదయంలో ఒక సంతోషం లేదు నువ్వు అలా వెళ్ళిపోవడం అని చెప్పి, ఆడేదో నేనేదో ఊబులో ఉన్నట్టు, నేనేదో పాపంలో ఉన్నట్టు, నేనేదో త్రాగుల్లో ఉన్నట్టు, ఈ విధంగా చాలా మతలబ్ అయిపోయి యాదరకో భాయ్ అని వెళ్ళిపోయాడు. అంటే ఎక్కువ శాతం ఏంటంటే మా మతంలోంచి వేరే మతంలోనికి వెళ్తే అస్సలు సహించరు, అవసరమైతే ఆ వ్యక్తిని చంపడానికి కూడా వెనుకాడరు, ఆ వ్యక్తిని వెలేయడానికి కూడా వెనుకాడరు. సరే ఇలాంటి పరిస్థితుల్లో మరి దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తున్నాం. సరే మనందరం ఏ మతంలోంచి రక్షించబడ్డా, ఏ కులంలోంచి మనం రక్షించబడినా చివరి వరకు కానీ మనం కాపాడుకోకపోతే చేసినటువంటి భక్తి అంతా ఏమైపోద్దంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. అందుకే వాక్యంలో రాయబడింది, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు,
కాబట్టి దేవుణ్ణి ఎరిగినటువంటి మనం, ప్రభువుని ఎరిగినటువంటి మనం, ప్రభువులో రక్షించబడినటువంటి మనం దేవుణ్ణి చివరి వరకు మనం సంతోషపెట్టాలి. ఎప్పటి వరకు? చివరి వరకు సంతోషపెట్టాలి. అలాంటి సంతోషపెట్టేటువంటి వ్యక్తులుగా మనం ఉన్నప్పుడే మనం ఏదైతే దేవుడి దగ్గర కోరుకొని భక్తి చేస్తున్నామో, ఎందుకు మనం భక్తి చేస్తున్నాం ఈ భూమి మీద? దేనికోసం మనం భక్తి చేస్తున్నాం? ఇల్లు కోసమా? డబ్బు కోసమా? ఆస్తి కొరక? కానే కాదు. దేని కొరకంటే ఈ భూమి మీద ఒక దినాన్న మన యాత్ర ముగించబడుతుంది. మన యాత్ర ఏం చేయబడుతుంది? ముగించబడుతుంది. మన యాత్ర ముగించినటువంటి అనంతరం మనం ఎక్కడికి వెళ్ళాలంటే కనుక దేవుడు ఉండేటువంటి స్థలానికి వెళ్ళాలి. ఎవరుండే స్థలం? ఈ ప్రపంచంలో చాలా మతాలు ఉన్నాయి, అనేక కులాలు ఉన్నాయి, అనేక ఆచారాలు ఉన్నాయి, అనేక మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ భూమి మీద. అందరూ అనుకుంటారు నేను భక్తి చేస్తున్నాను, నేను చనిపోయిన తరువాత ఇదిగో మోక్షానికి వెళ్ళాలి అని కొందరు అభిప్రాయం. కొందరు అనుకుంటారు ఇదిగో నేను భక్తి చేస్తున్నాను, ఏ సారే దునియామే ఏ మేరే రాస్తా సహీ హై అని చెప్పి కొందరు, నేను నడిచే మార్గం కరెక్ట్ అయింది, ఏ రాస్తా మే జానకి మిల్కే ఏ జన్నత్ మిల్ జాతా అని చెప్పి వాళ్ళు భక్తి చేస్తున్నారు. ఇటు క్రైస్తవులైనటువంటి మనం, యేసు ప్రభు నమ్మినటువంటి మనం, మన ఆశ ఏంటి? మన కోరిక ఏమిటి అనంటే మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం కోసమే. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ కూడా మనం ఏం చేయాలంటే దాన్ని మనం పెంటగా ఎంచుకోవాలి. పౌలు అంటాడు ఏవేవి నాకు లాభకరమై ఉన్నావో వాటన్నిటిని క్రీస్తు నిమిత్తము నేను పెంటగా ఎంచుకుని క్రీస్తుని నేను ఏం చేసినంటే కనుక సంపాదించుకున్నాను అన్నాడు. ఎవరిని సంపాదించుకోవాలి? క్రీస్తును సంపాదించుకోవాలి. ఆ క్రీస్తు గురించి ఏం రాయబడింది? ఆ క్రీస్తును మనం ఏ విధంగా సంపాదించుకుని ఏ విధంగా మనం ఇష్టపడాలి, ఏ విధంగా మనం ప్రేమించాలి అని అంటే కనుక ఇది క్రిస్మస్ యొక్క ప్రార్థనా కూడిక కనుక ఒక్క రెఫరెన్స్ మనం జ్ఞాపకం చేసుకుని కొద్ది నిమిషాల్లోనే నాకు ఇచ్చిన సమయానికి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథము చూడండి, దేవుని వాక్య భాగంలో నుండి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము చూడండి 12వ వచనం చదివితే వాక్యములో ఈ విధంగా రాయబడినది, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు ఆయన కోపించినప్పుడు లేక ఆయన ఇష్టపడలేనప్పుడు అప్పుడు మీరందరూ ఏం చేయబడతారనంటే కనుక త్రోవ తప్పి నశించెదరు. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చారు అనంటే నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎవరాయన? దేవుడై ఉండి, ఇంత దైవం అని చెప్పారు, ఆయన దేవుడై ఉండి మనుషుని పోలికగా పుట్టి, ఎవరి పోలికగా? అదేంటది? ఏ కుక్కగానో సింహముగానో పులిగానో పావుగానో లేకపోతే రకరకాలైనటువంటి వాటిగా ఆయన పుట్టొచ్చు కదా. మనిషికి మాత్రమే సంబంధం. ఎవరికి? మనిషికి మాత్రమే సంబంధం. కాబట్టి ఆయన దేవుడై ఉండి మనుషు కుమారుడిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఏమి ధరించుకుని అనంటే దాసుడి యొక్క స్వరూపమును ధరించుకొని ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి రావడం జరిగింది. వచ్చినటువంటి ఆ దేవుడు లేకపోతే ఆ ప్రభువుని మనుషులుగా ఈ భూమి మీద మనం ఏం చేయాలి అనంటే కుమారుని మీరు ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన ఏం చేయును? ఎవరా కుమారుడు? మొట్టమొదటిగా ఆదాము ప్రభువుకి ఏమై ఉన్నాడంటే కుమారుడై ఉన్నాడు. మొదటి ఆదాము. ఈయనెవరు? ఈయన కడపటి ఆదాము. 2 ఆదాములు ఉన్నారు. ఆ ఆదాము మొదటి ఆదాము అయితే ఈ ఆదాము కడపటి ఆదాము. ఆ ఆదాము ద్వారా పాపం వచ్చింది, ఈ ఆదాము ద్వారా పరిశుద్ధత వచ్చింది. ఆ ఆదాము ద్వారా మరణం వచ్చింది, ఈ ఆదాము ద్వారా జీవం వచ్చింది. కాబట్టి ఇక్కడ రాయబడినది కుమారుని మీరు ఏం చెయ్యాలి? ముద్దు పెట్టుకొనుడి. ఎప్పుడు ముద్దు పెట్టుకుంటాం చెప్పండి? దేన్నైనా మనం, ఏ వస్తువునైనా లేకపోతే దేనినైనా లేకపోతే పదార్థాన్నైనా
ఒక వ్యక్తినైనా ఒక బిడ్డనైనా దేనినైనా సరే మనం ఎప్పుడు ముద్దు పెట్టుకుంటామనంటే కనుక దాని మీద మనకు సంపూర్ణంగా ఏముండాలంటే ఇష్టం. రెండోది ప్రేమ. ఇవి లేనప్పుడు ఆ విలువైన వస్తువును కూడా మనం ఏం చేయలేము చెప్పండి. అందుకని అంటారు, ఇష్టం లేనటువంటి వ్యక్తి దగ్గర ఆడు పంచపక్ష పరవన్నం పెట్టినా ఏం చెడు చెప్పండి, తినడం. ఎందుకని? ఇష్టం లేనటువంటి వ్యక్తి పెద్ద బంగ్లా కట్టుకుని బాబు నువ్వు రా బాబు అన్నా సరే ఆ వ్యక్తి వెళ్ళడు. ఎందుకని? అతనికి ఏమీ లేదు, అంతరంగంలో ఇష్టము లేదు. ఆ మాటగా వస్తే కనుక ఈ భూమి మీద ఉండేటువంటి మానవులైనటువంటి మనలను దేవుడు తన స్వరూపమందు తయారు చేశాడు. తయారు చేసిన తర్వాత మనకి శారీరకంగా తండ్రి ఎవరు? మనకు శారీరకంగా తండ్రి ఎవరంటే ఆదాము కదా. మనం ఎక్కడ ఎవరి వారం? అందరూ ఆదాము వారమే కదా. అటు అమెరికా వాడైనా ఆంధ్ర వాడైనా లేకపోతే ఎక్కడ ఉన్నా ఈ ప్రపంచంలో ఏ మతాన్ని ఆచారం చేస్తున్నా ఏ మతములో ఉన్నా అందరూ ఎవరి వారం? ఆదాము సంతతి వారం. ఆదాము సంతతి వారమైనటువంటి మనము ఇప్పుడు ఆదాము సంతతి అయినటువంటి ప్రజలైనటువంటి ఈ భూమి మీద ఉన్న మనమందరం అట్టండి మన కుమారుని కాదు ముద్దు పెట్టుకునేది, లేకపోతే మనుషులుగా పుట్టినటువంటి మన బిడ్డలు కాదు ముద్దు వాళ్ళు ఎలాగనే పెట్టుకుంటే అది వేరే విషయం. కానీ ఒక కుమారుడు ఉన్నారు. అతను ఎవరంటే కనుక ఇతడు నా ప్రియ కుమారుడు. ఏ కుమారుడు? మరి ఆదాము ఎవరు? ప్రియ కుమారుడిగా పుట్టించాడు కానీ పెంట కొడుకు అయిపోయాడు. ఏ కొడుకు? పెంట అంటే ఒక దరిద్రాన్ని అంటించుకున్నాడు. ఏమిటది? పాపమును అంటించుకున్నాడు. ఇప్పుడు ఆదాము పాపాన్ని అంటించుకున్నాడు కనుక ఇప్పుడు ఆదాము సంతతి అయినటువంటి మనందరిలో ఏముంది? పాపము ఏలుబడి చేసింది. ఒక మనుషుడు ద్వారా అవిధేయత ప్రారంభమైంది. మనుషులందరూ ఏం చేయబడ్డారు? అవిధేయతులుగా మార్చబడ్డారు. ఒక విధేయతను బట్టి అనగా క్రీస్తు ఈ లోకానికి విధేయత చూపడానికి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆయన ద్వారా పుట్టినటువంటి వారందరూ కూడా ఏమై ఉన్నారంటే విధేయత నేర్చుకున్నవారు. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన ఏం చేయును? కోపించును. ఇప్పుడు ఎప్పుడు మనం ముద్దు పెట్టుకుంటామంటే ఆయనను మనము ఇష్టపడినప్పుడు. రెండోది ఆయనను మనం సంపూర్ణంగా ప్రేమించినప్పుడు. వినండి, మన ప్రస్తుతానికి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం. ఈ లోకంలో బ్రతికేటువంటి మనము ఈ లోకము చాలా అందంగా కనబడుతుంది. ఈ లోకంలో ఉండేటువంటి వాహనాలు, ఈ లోకంలో ఉండేటువంటి ప్రతిదీ కూడా మనలను చాలా సంతోషపరిచేటువంటి వ్యక్తిగా, మనలను చాలా ఆకర్షించేటువంటిదిగా, మనకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తిగా ఈ లోకాన్ని ఏం చేస్తామని మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే కనుక దానిని అతికెముగా ఏం చేస్తూ ఉన్నాడు? ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు ఈ లోకానికి ప్రభువు వచ్చాడు. ఈ లోకంలోనికి ప్రభువు వచ్చాడు. అయితే ప్రభువు వచ్చినటువంటి తరువాత లేక ప్రభు అనేటువంటి దేవుడి లోకానికి వచ్చినటువంటి సందర్భాన్ని మనం పురస్కరించుకుని ఎన్నో క్రిస్మస్ మనం చేసుకుంటున్నాం. సరే, ప్రభు పుట్టారు, ఆయన లోకానికి వచ్చారు. వచ్చినటువంటి ప్రభువుని మనం ఏం చేయాలంటే కనుక ఇష్టపడాలి. ఏం చేయాలి? ఇష్టపడాలి. దేని చూసి? ఆయన దగ్గర ఉన్న కాసులు చూసి కాదు, ఆయన ఏదో ఇస్తాడని కాదు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల మీరందరూ త్రోవ తప్పి ఏం చేస్తారంటే నశించిపోతారు. కాబట్టి ఇప్పుడు కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే ఆయన పట్ల మనకి ఏముండాలి? ఇష్టం ఉండాలి. రెండోది ఆయన సంపూర్ణంగా ప్రేమించాలి. ఈ రెండు మనం చేయకపోతే మనం ఏం చేయబడతామంటే ఖచ్చితంగా త్రోవ తప్పి నశించిపోతాం. ఇప్పుడు ప్రభువు తన లేఖనాల నుండి పౌలు ద్వారా అంటాడు, మీరు లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను మీరేం చేయవద్దు? ప్రేమించవద్దు. ఎందుకు ప్రేమించద్దు? అది తండ్రి మూలమున పుట్టినది కాదు, తండ్రి మూలమున పుట్టింది కాదు. కాబట్టి ప్రభువుని మనం ప్రేమించినప్పుడు, ప్రభువుని మనం ఇష్టపడినప్పుడు మనం ఏం చేయబడవో తెలుసా? మనము నశించిపోవేసేటువంటి పరిస్థితి దేవుడు మన జీవితాలకు ఏం చేయనివ్వడు, ఆయన రానియ్యడు. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకొనడి. ఆయన మనం ఏం చేయాలి? ముద్దంటే ఎక్కడున్నాడు ఆయన ముద్దు పెట్టుకోవడానికి? ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన అనంటే ఆయన శరీరధారికి భూమి మీద లేదు. ఇప్పుడు మనం దేని ముద్దు పెట్టుకోవాలి? దేన్ని ఇష్టపడాలంటే కనుక వాక్యాన్ని మనం ఏం చేయాలి? చెప్పాలి. ఆయన మాటలంటే కొందరికి ఇష్టం ఉండదు, ఆయన బోధ అంటే కొందరికి ఇష్టం ఉండదు. ఎందుకని? మాకు చెప్పకండి అని అంటాడు ఒక్కొక్కడు.
చిచ్చి ఆ మతం కోసం మాకు చెప్పకండి, అది వేరే వాళ్ళ మతం, వేరే వాళ్ళ జాతి అని కొందరు ఏం చేస్తారంటే కనుక ప్రభు మాటలను తృణీకరించి ఏం చేసి తృణీకరించి ఇష్టం లేనటువంటి వారిగా ఈ లోకములో చాలామంది ఆ విధంగానే జీవిస్తున్నారు. అయితే మనము రక్షించబడిన తరువాత ప్రభువుని మనం ఏం చేయాలంటే సంపూర్ణంగా ఇష్టపడాలి. మనము దేవుణ్ణి మనం ఇష్టపడినప్పుడే మనము భక్తిపరుడిగా ఏం చేయబడతాము, మార్చబడతాం. రెండవది, ఆయన సంపూర్ణంగా మనం ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆయన ప్రేమించడానికి ఈ లోకం అడ్డొస్తుంది. ఆయన ప్రేమించడానికి ఈ లోకం ఏం చేస్తుందంటే కనుక అడ్డొస్తుంది. ఇప్పుడు లోకము అడ్డొచ్చినప్పుడు లోకాన్ని మనం ఏం చెయ్యాలి? ఈ లోకాన్ని మనం ఏం చెయ్యాలి? ఎందుకంటే లోకం దుష్టుని యందు ఉంది. లోకములో పాపము చేత ఏం చేయబడినది? నింపబడినది. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించేటువంటి మనం, దేవుని సంఘానికి వచ్చే మనం, దేవుని వాక్యమైనటువంటి మనలను లోకం అడ్డొచ్చి ఆయన్ని ప్రేమించకుండగా, ఆయన సన్నిధికి రానియకుండగా, ఆయనకు సమీపముగా ఉండనీయకుండగా ఈ లోకం ఏం చేస్తానంటే కనుక వెనకకి లాగుతుంది. అందుకని అంటాడు, ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి అంటాడు. మరో చోట రాయబడింది ఏం మాట అంటే, లోకము తట్టు కాక నీ శాసనముల తట్టు నా కన్నులను త్రిప్పివేయుము. అంటే ఏం చేయాలి? ఈ లోకము తట్టు కాక ఆయన తట్టు మనం ఏం చేయాలంటే మన కన్నులను త్రిప్పివేయాలి. ఆయన్ని ప్రేమించడానికి కొన్ని అడ్డొస్తాయి, దాన్ని ఏం చేయాలి? మనం తెంచుకోవాలి. అలాగనే కొన్ని వాటిని మనము అసహించుకోవాలి. అందుకు వాక్యం ఈ విధంగా రాయబడినది. ఏమిటి అని అంటే చూడండి, 97వ సంకీర్తన 16వ వచనాన్ని చదివితే, 10వ వచనం చదివితే వాక్యముల విధంగా రాయబడినది. 97వ సంకీర్తన 10, దేవుణ్ణి ప్రేమించువారులారా చెడుతనమును మీరు ఏం చెయ్యండి? అసహించుకొనుడి. తన భక్తుల యొక్క ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని ఏం చెయ్యను? విడిపించును. ఎందుకు యేసుప్రభు వచ్చాడు ఈ లోకానికి? ఏం చేయడానికి ఆయన లోకానికి వచ్చాడంటే కనుక ఎవ్వడు విడిపించలేనటువంటి పాపము చేత కట్టబడిన మనిషిని ఆయన మాత్రమే విడిపించడానికి సమర్థుడు. ఆయనలో పాపము లేదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు, ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు. ఆయన నడకలో కానీ, పడకలో కానీ, పలకరింపులో కానీ ఎక్కడ కూడా పాపం అనేటువంటిది లేనటువంటి వాడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రభు చెప్పినటువంటి మాట ఏమిటి? ఆ ప్రభు తన సేవకుడి ద్వారా ఈ లోకంలో ఉండేటువంటి మనుషులకి, సంఘానికి, సమాజానికి చెప్పుతున్న మాట ఏమిటనంటే, దైవాన్ని, కుమారుణ్ణి ప్రేమించేటువంటి వారులారా మీరు చెడుతనమును ఏం చెయ్యండి? అసహించుకోనండి. అంటే ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కొన్ని వాటిని మనం ఏం చేయాలి? చెప్పాలి. అసహించుకోమంటే అందరి మీద ఉమ్మేయమని కాదు, లేకపోతే అందరూ మా గుమ్మాలకు రాకండి అని కాదు. మనుషుల్లో పాపం ఉంది కాబట్టి పాప సంబంధమైనటువంటి పాపాన్ని మనం ఇష్టపడకూడదు. కానీ పాపిని మాత్రం ఏం చెయ్యాలి? ఇప్పుడు బిడ్డ ఉంటాడు, వాడు వెళ్ళిన రోత మనకు ముద్దు కాదు. ఆడు మాత్రం ఇప్పుడు రోతతో ఉన్నాడని ఏం చెయ్యాలి? శుభ్రంగా కడిగితే మరలా వాడిని ఏం చేస్తాం? మనం ఇష్టపడతాం. ఆ మాదిరిగానే లోకం అనేటువంటిది పాపము చేత ఉంది కనుక ఆ లోకాన్ని, ఆ పాపాన్ని మనం ఏం చెయ్యాలి? అసహించుకోవాలి. ఎక్కడికి వచ్చిన తర్వాత? దేవునిలోనికి వచ్చిన తరువాత. దేవుడి దగ్గరకు రాకముందు ఆ పాపం మనకి ఎలాంటిది తెలుసా? తాపేశ్వరం కాజా లాంటిది. ఎలాంటిది? తాపేశ్వరం కాజా ఎలా ఉంటుందో చెప్పండి. తీయగా ఉంటుందా ఉండదా? బందర్ లడ్డు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుందా ఉండదా? చెప్పాలి. ఉంటుందా ఉండదా? రండి, దేవుని వాక్య భాగంలో నుండి వాక్యముల విధంగా రాయబడినది. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం చదువుదారి. యోబు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. చెడుతనము వారి నోటికి తీయగా ఉండును, అది వారి నాలుకల కింద దానిని ఏం చేసిరి? దాచిపెట్టిరి. చెడుతనం ఎలాగుంది? చాలా తీయగా ఉంది. ఎలాగా? తాపేశ్వరం కాజాలాగా, బందరు లడ్డూలాగా.
చెడుతనం ఎలాగుంది అని అంటే మనుషులకి చాలా తీయగా ఉంది. మరి దేవుని పిల్లలైనటువంటి మనం, ప్రభువుని ఇష్టపడేటువంటి మనం, ప్రభువుని అంగీకరించేటువంటి మనం, కుమారుణ్ణి ఇష్టపడేటువంటి క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రభు నమ్మినటువంటి మన జీవితాల్లో ప్రభువుని తప్ప ఈ లోకాన్ని ఏం చేయకూడదు మనం. అందుకని ప్రభు అంటాడు, నాకంటే తుమారా అమ్మీ, తుమారా బాప్పా, తుమారా భాన్ బెహనో ఎక్కువగా మీరేం చెయ్యొద్దు. అంటే వాళ్ళందరినీ ద్వేషించమనా, లేకపోతే వాళ్ళందరినీ తృణీకరించమనా? కాదు. ఈ ప్రపంచంలో దేవుణ్ణి బట్టి తల్లి వచ్చింది, తల్లిని బట్టి మనం వచ్చాం. దీనంతటికి మూలాధారం ఎవరు? దేవుడు. మనకు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నవమాసాలు మోసి కని పెంచారు. కానీ దేవుని విషయానికి వచ్చేటప్పటికి మాత్రము మనందరిని ఎవరు ప్రేమించాలి? ఇప్పుడు ఏరు గొప్పదా కాయ గొప్పదనంటే ఏమనాలి? కాయ గొప్పది కాదు. ఏది గొప్పది? వేరు. వేరు లేకపోతే చెట్టు బతకదు, చెట్టు బతకకపోతే కాయ కాదు. దేవుడు అలాంటివంటే కనుక ఆయన అన్నిటికీ కూడా మూలాధారమైనటువంటి దేవుడై ఉన్నాడు. ఆయన ఎన్నిటికీ, అన్నిటికీ కలిగినది ఏది కూడా ఆయన లేకుండగా కలగలేదు. కలిగినవన్నీ కూడా ఆయన మూలమునే కలిగినవి. అంటే ఈ భూమి మీద మానవుడిగా మనం బ్రతికి బట్టగడుతున్నామంటే మన యొక్క జన్మకి మూలం ఎవరు చెప్పాలి? దేవుడే మూలం. మన ప్రాణాత్మ దేహములకు లేకపోతే మన శరీరాలకు ఎవరు దేవుడు? ఏ దేవుడైతే మనలను పుట్టించాడో, ఏ దేవుడి చేత మనం పుట్టించబడ్డామో ఆయనే ప్రభువైనటువంటి దేవుడు. ఆ ఒక్క దేవుడైనటువంటి దేవుని గురించి, ఆ ఒక్క దేవుడైనటువంటి ప్రభు గురించి వాక్యం ఈ విధంగా రాయబడింది, కుమారుణ్ణి మీరు ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరందరూ త్రోవ తొలగి ఎవరు నశించిపోతారు? పాపము చేసేవాడు నశించిపోతాడు, పాపములో ఉన్నవాడు నశించిపోతాడు. ఇప్పుడు మనకి ఒక రక్షకుడు లేక ఒక విలువైనటువంటి ప్రభు ఈ లోకానికి వచ్చారు. వచ్చిన తరువాత ఆయనను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన ప్రేమించినప్పుడు చెడుతనాన్ని ఏం చేసుకోవాలి? ఎందుకంటే మనం తెల్లారు లెగిస్తే ఎక్కడ బతుకుతున్నామంటే కనుక చెడుతనంలోనే, చెడిపోయినటువంటి సమాజంలోనే బ్రతుకుతున్నాం. యెషయా అంటాడు ఏమిటంటే ఆ యొక్క 6వ అధ్యాయంలో, ఇదిగో నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాడిని, అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో. ఎక్కడ నివసిస్తున్నాం మనం? అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తూ ఉన్నాము. ఇప్పుడు అపవిత్రమైనటువంటి ప్రజల మధ్యలో నివసించేటువంటి మనం ఏది అంటించుకోకుండా కాపాడుకోవాలి? ఆ చెడుతనాన్ని, ఆ లోక సంబంధమైనటువంటి దాన్ని మనం ఏం చేయకూడదు? అంటించుకోకూడదు. అందుకని అంటాడు, దేవుని ఎదుట మంచి భక్తి ఏదనగా దిక్కుమాలు పిల్లలను తన ఇంట చేర్చుకున్నటయు, ఇహలోక మాలిన్యము అంటకుండగా తన్ను తాను, ఎవరికి మటుకెళ్ళి ఏం చేసుకోవాలి? తన్ను తాను కాపాడుకున్నవాడే ఆడు ధన్యుడు, వాడు అదృష్టవంతుడని వాక్యంలో రాయబడింది. కాబట్టి యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చేసుకోండి? అసహించుకోండి. మరి చెడుతనం ప్రజలకు ఎలాగుంది? చాలా తీయగా ఉంది. ఈ రోజున సంఘాల్లో కూడా ఎలా ఉందంటే, క్రిస్టియన్కి ఒక క్రిస్టియను సంఘము లేకపోతే సమాజము, అందరూ కాదు, కొందరు ఒక డిఫరెంట్ కోణంలో నడుస్తున్నారు. వారికి ఏం కావాలంటే కనుక తీయటి మాటలు కావాలి. ఏం కావాలి? రేపు వచ్చే సంవత్సరంలో నీకు పెద్ద బిల్డింగ్ కట్టేస్తావు సహోదరి, మా సంఘానికి వస్తే అంటే కనుక ఆ మాటలకి ఇవిడి బూరులాగా ఉబ్బిపోయి పూరిలాగా. చిచ్చి, ఈ సంఘాల్లో కార్యాలు జరగట్లేదు. ఈ సంఘాల్లో ఎప్పుడు చూసినా ఏడుపులు, కన్నీటి ప్రార్థన అంటారు, ఉపవాస ప్రార్థన అంటారు. కాబట్టి ఇలాంటి సంఘాల్లో కాదు అని చెప్పి ఏం మారుస్తున్నారు? సంఘాలని మారుస్తున్నారు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే, మనుషులకు కావాల్సింది ఏమిటంటే వాళ్ళ జీవితాలు సరిచేయబడి, అరే నేను రేపొద్దున రోజున చనిపోతాను, చనిపోయిన అనంతరం పరలోకానికి వెళ్ళాలి, ఈ సంపాదన, ఈ లోకము నాతో రాదు అని చెప్పి ఈ లోకాన్ని ఎవరూ కూడా నట్టండి ఇష్టముగా, ఎక్కువగా, బాగా ధారాళంగా భక్తులు ఎవరూ కూడా ఏం చేయలేదు తెలుసా? అంతెందుకు తమ ప్రాణాలనే వాళ్ళు ఏం చేయలేదంటే ఎక్కువగా ప్రేమించలేదు. తమ ప్రాణాలు ఏం చేసుకోలేదు, వాళ్ళు
ప్రేమించలేదు. కాబట్టి యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చేసుకోండి? అసహించుకోవాలి. అంటే మనం చెడుతనాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే కనుక అసహించుకోవాలి. ఏమిటి ఆ చెడుతనం? ఏమిటి ఆ చెడుతనం అని అంటే, ఇప్పుడు క్రిస్మస్ వచ్చింది. ఏమొచ్చింది? ఈ నెలంతా కూడా వచ్చింది. దీన్ని ఆధ్యాత్మికమైనటువంటి కోణంలో ఆచార సంబంధంగా చేయక్కర్లా. దీన్ని ఎలా చేయాలి? క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం అని ఉంది, మంచిదే. క్రీస్తుని ఎలాగ ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆయన్ని ఆరాధించాలి. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి మొన్న తమ్ముడు చెప్తున్నాడు, అన్న క్రిస్మస్ వస్తుంది భయం వేస్తుంది అన్న అన్నాడు. అదేంటారు బాబు క్రిస్మస్ వస్తే భయం ఏంటంటే, అవునన్నా మా ఆవిడ తాడు నేను తాకట్టు పెట్టాను, మా ఆవిడ తాడు విడిపించకపోతే క్రిస్మస్ ఆరాధనకి నేను కానీ పిల్లలు కానీ ఎక్కడికి రాం? మందిరానికి రాం. మంచి పట్టు చీర కొనకపోతే ఎక్కడికి రాను? మందిరానికి రాను. అంటే ఇది శరీర సంబంధమైనటువంటి పండుగ, లేకపోతే ఆత్మలు రక్షించేటువంటి మనలో రక్షించేటువంటి పండుగ అనంటే శరీర సంబంధమైనటువంటిది కాదు. ఈ శరీర సంబంధమైనటువంటి విధంగా మనం ఆలోచన చేసి శరీర సంబంధమైనటువంటి వాతావరణంలో ఒకవేళ కానీ దేవుణ్ణి మనం కానీ ఆరాధిస్తే కనుక అందుకు మనం దేవుణ్ణి ఆత్మానుసారముగా ఉన్న వ్యక్తులము మనము కాదు. చాలామంది చాలా రకాలైనటువంటి విన్యాసాలు ఉన్నాయి. ఎరా మీరు క్రిస్మస్కి ఏంటి మరి పార్టీ ఏమైనా ఇస్తావా, మరి చాలామంది స్నేహితులు ఉన్నావు అని అంటే, ఒరే క్రిస్మస్ అంటే పార్టీలు అవి లోక సంబంధమైనవి కాదు. కొన్ని చోట్ల చూస్తే ఎలా ఉందంటే అవి దేవుని మందిరాల, లేకపోతే దేవుని యొక్క అది దేవుని వాక్యం ప్రకటించేటువంటి స్టేజ్లా రికార్డింగ్ డ్యాన్సు కట్టేటువంటి స్టేజ్లు అనేటువంటిదిగా పరిస్థితి ఉంది. పొగలో ఏంటి? పొగలో లైటింగ్ మెరుపులు లైటింగ్లు ఇవన్నీ ఎలా కనబడుతున్నాయంటే కనుక ఇది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమమేనా, లేకపోతే ఏమైనా రికార్డింగ్ డ్యాన్సా అనేటువంటి వాతావరణంలోనికి ఏమైపోయిందట అంటే లోకంలోనికి క్రిస్టియానిటీ వచ్చేసింది. సంఘంలోనికి ఏమొచ్చింది? ఇప్పుడు లోకంలోనికి లోకం వచ్చేసి కూర్చుంది. అంతేనంటే మీ సంఘంలో ఏముందంటే యెజబెలు పనిచేస్తూ ఉంది. ఏం పనిచేస్తుంది? యెజబెలు పనిచేస్తుంది. యెజబెలు ఎవరు? యెజబెలు దుష్టుని సంబంధించినటువంటి క్రియలు. అలాంటి క్రియలను మనం ఏం చేయాలంటే కనుక యెహోవాను ప్రేమించు వారులారా మీరు చెడుతనాన్ని ఏం చేయండి? అసహించుకోనండి. కాబట్టి ఇది వేషధారణకు సంబంధించినటువంటి పండుగ వాతావరణము కానే కాదు. దేవుని మందిరములోకి వచ్చేటువంటి విధానం ఒకటి ఉంది. ఆయన సన్నిధికి వచ్చేటప్పుడు కృతజ్ఞతతో, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులతో, ఆయన సన్నిధికి వచ్చినప్పుడు ఒకలాంటి దీన మనసుతో. ఇంత సేవకులు చెప్పారు, ఆయన మహోన్నతుడైనటువంటి దేవుడు ఏమై వచ్చాడటండి? దీనుడుగా. ఎలా వచ్చాడు? దీన మనసు అనేటువంటిది దీనుడుగా వచ్చాడు ఆయన. మరి ఆ మనసు మనకు కూడా అందరికంటే నేను టాప్గా కనిపించాలి. ఎలాగా? అందరికంటే నేను టాప్గా కనిపించాలి, అందరికంటే నేను అట్రాక్షన్గా కనబడాలి అని అనుకునేటువంటి ఆలోచన పద్ధతి ప్రకారంగా వచ్చిన అది కూడా నీలో ఉన్న ఒక చెడుతనం. కొన్ని సందర్భాల్లో చూస్తాం, దేవుని పిల్లలు దేవుని పిల్లల్లాగా ఉండాలి. మూతులకు రంగులు, లిప్టిక్లు, వేషధారణ, జబ్బలేనటువంటి బట్టలు, పురుషుల బట్టలేమో స్త్రీలు బట్టలు పురుషులు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఏమి నేర్చుకుంటున్నారు మీరు? వచ్చి సంఘానికి వచ్చి మేము ఏమి బోధించేటువంటి మాటలు మీరు వింటున్నారు? మీరు సమాజానికి సంఘానికి ఆదర్శంగా ఉండాలి, కానీ ఎవరో చెప్తే నేర్చుకునేటువంటి క్రైస్తవులుగా మనం ఎంత మాత్రం కూడా ఉండకూడదు. ఈరోజున వేషధారణ ఏదో పాకి వాళ్ళు చీపురులాగా ఇలా చీపురు వదిలేసి ఒక రికార్డింగ్ డ్యాన్స్ వేసి పెట్టేటువంటి వారిలాగా దైవత్వాన్ని కనుపరచాలి. చాలామంది అంటారు కట్టు బట్ట అన్నీ ఎలా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే ఎందుకు ఉండాలి అని అంటే, ఒక గ్లాస్ ఎప్పుడైనా మీరు ఒక గ్లాసులో మీరు ఐస్ వాటర్ వేయండి, కూలింగ్ వాటర్ వేయండి. వేసిన తర్వాత కొద్ది నిమిషాలు పోయిన తర్వాత దాన్ని చూస్తే ఆ గ్లాస్ పక్క నుంచి ఏం కారుతుంది చెప్పండి? ఏం కారుతుంది? మంచు లాంటిది, నీరు లాంటిది కారుతుంది.
మనం వేసింది ఎక్కడ? మనం వేసింది లోపల, మరి బయటికి ఎందుకు వచ్చింది అని అంటే, లోపల ఏదైతే ప్రభావాన్ని కలిగి ఉంటారో బయట కూడా అదే ప్రభావం ఏం చేయబడుతుందనంటే వెదజల్లుతుంది. ఏదో పెద్దల మాట అంటారు, లోపల మాత్రం బయటికి మాత్రం పటారం, లోపల అంటే లోపల గొల్ల, బయట మాత్రం మేడి పండు చూడు మేడింగా ఉండు, పట్టవిప్పు చూడు పురుగు ఉండక, బయటికి మాత్రము ఏదో కింద ఉండి లోపల మాత్రం భిన్నాభిప్రాయాలు ఉంటే కనుక అది ఏమిటనంటే కనుక ఒక చెడుతనముతో అది సమానం. కాబట్టి వాక్యం చెప్తుంది, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమునేం చెయ్యండి, అసహించుకొనండి. నిన్ను చూచిన వారు ఒక దైవ సంబంధమైనటువంటి ఆలోచన రావాలి. నీ వ్యక్తిత్వం, నువ్వు చేసే ప్రార్థన, ఒక వినయ విధేయతలో ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి. ఎందుకని? మనం ఎవరిని ప్రేమించేవారం, ఎవరిని ఇష్టపడిన వారం, ప్రభువుని ప్రేమించినటువంటి వారం. కాబట్టి చెడుతనాన్ని ఏం చేయాలంటే విడిచిపెట్టాలి. ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే ప్రతిరోజు మనకి అంటుకోవడానికే ప్రయత్నం చేస్తుంది. ఏంటది? చెడుతనం. మంచి బట్టలు కట్టుకున్నాం, ఈరోజు ఇస్త్రీ బట్టలు వేసాం, రేపు పొద్దున మనం రాజమండ్రి వెళ్ళి అలా వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి మన కాలర్ కానీ లేకపోతే మన బట్టల మీద కానీ ఏం పడుతుందో చెప్పండి? దుమ్ము పడుతుందా పడదా? దుమ్ము పడుతుంది, కాలర్ దగ్గర నల్లగా అయిపోతుంది, బట్టలు ఏమవుతాయి? మాసిపోతాయి. అదేంటది అని అంటే అంతే. ఎలాగైతే మనం బట్టలు కట్టుకుని ప్రయాణం చేస్తున్నప్పుడు దుమ్ము దోగరు మన మీద పడతాదో, ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం కాబట్టి పాపము శాపము ఎప్పటికప్పుడు మనల్ని వశపరుచుకుందామని చెప్పి ప్రభువుని ఒక దినాన్న వాడు ఒక ఎత్తైనటువంటి శిఖరాగ్ర స్థానం తీసుకెళ్ళి ఈ లోకంలో ఉండేటువంటి మహిమలన్నిటినీ కూడా నీకు ఇస్తాను, నువ్వు వచ్చి నాకేం చెయ్యి అన్నాడా లేదా? అంటే అంతటా ప్రభువునే శోధించినప్పుడు మళ్ళీ కూడా ఏం చేస్తాడు? శోధిస్తాడు. ఆ శోధించినప్పుడు ఆ శోధనలో మనం పడిపోకుండగా, ఆ పాపంలో మనం పడిపోకుండగా ఎప్పటికప్పుడు ఈ లోకములో ఉన్న పాపాన్ని, ఈ లోకంలో ఉన్న చెడుతనాన్ని ఏం చేయాలి? మనం అసహించుకోవాలి. ఏం చేయాలి? అసహించుకోవాలి. అన్యాయంగా ఏదొచ్చినా, ఊరికినే ఏదొచ్చినా దాన్ని మనం ఏం చేయకూడదు తెలుసా? ఇష్టపడకూడదు. దాన్ని మనం ఎప్పుడైతే ఇష్టపడ్డామో దాని ద్వారా ఏం కోల్పోతామనంటే కనుక త్రోవ తప్పిపోతాము. ఏం తప్పిపోతాం? అది ధనమైనా, అది లేకపోతే ఈ లోకంలో ఉండేటువంటి ఏదైనా, ఎప్పుడైతే మనము లోకాన్ని ఎక్కువగా మనం ప్రేమించి లోకాన్ని ఎక్కువగా మనం ఇష్టపడతామో దేవునిలోంచి మనం ఏం చేయబడతాము? తొలగిపోతాం. అందుకంటాడు తిమోతి రాసిన పత్రికలో, తీయక్కర్లేదు కానీ నేను రిఫరెన్స్లు తీయను, నాకు టైం లేదు. ఆయన అంటాడు, ధనాపేక్ష సమస్తమైన కీడునకు అది మూలము, దానిని ఏం చేయొద్దు, దానిని మీరు ఆశించవద్దు అని అంటాడు. దానిని ఒకవేళ మీరు ఆశించిన ఎడల, కొందరు దానిని ఆశించి, అందరూ కాదు, ఏం చేశారట? కొందరు దాన్ని ఆశించి ఎక్కడి నుంచి తొలగిపోయారు అనంటే విశ్వాసములో నుండి తొలగిపోయారు. రిఫరెన్స్ చెప్తాను, అది మీరు చదవవసరం. 6వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడునకు అది మూలమై ఉన్నది, అయితే దానిని కొందరు ఆశించి విశ్వాసములో నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తాము ఏం చేసిరి? పొడుచుకుని చచ్చిరి. అంటే డబ్బు ఉండకపోతే మరి ఎలా బతుకుతాం అనొచ్చు. డబ్బు ఉండాలి. ఎంతవరకు ఉండాలి చెప్పాలి. ఇప్పుడు తల చిన్నదే, తలపాక పెద్దదే, ఒకవేళ పెడితే ఏమవుతుంది? కిందకు దిగిపోద్ది కదా. 24 నడు 46 ఫ్యాంట్ అయితే ఎలా ఉంటుంది? జారిపోద్ది ఫ్యాంటు. అప్పుడు ఏమవుతాం? దిగంబర అయిపోతాం కదా. అంటే ఎంత ఉండాలో పరిమితి దాటిందా? విశ్వాసములో నుండి, మార్గములో నుండి ఏం చేయబడతాం? తొలగిపోతాం. అంతేగాని అన్నాడు, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనాన్ని ఏం చెయ్యండి? అసహించుకోనండి. రెండోది, కుమారుని మీరు ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల మీరు త్రోవ తప్పి నశించిపోతారు. అంటే దేనిని లోకంలో ఎక్కువ శాతం మనం బాగా దాన్ని ప్రేమించి ఇష్టపడతామో దాని ద్వారా మన విశ్వాస జీవితం ఏం చేయబడుతుంది? తొలగిపోయి ఏమవుతామంటే చివరికి నశించిపోతాం. బైబిల్లో రాయబడినది, వారు ఆశించిన ప్రకారముగా
మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లుగా మీకు మీరే ఎలా ఉండాలంటే కనుక చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి దేవుని వాక్యములో కొన్ని మాటలు ఆ విధముగా వ్రాయబడినటువంటి వాటిని మనం చదువుతాం. చివరిగా మాట చదువు ముగిద్దాం. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము చూడండి. కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదివితే కనుక వాక్యములు ఈ విధంగా రాయబడినది. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఎలా లేరు? ఇష్టలుగా లేరు. గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశింపకుండునట్లుగా ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. వారిలో ఎక్కువ మంది, తక్కువ మంది ఎక్కువ మందా? చాలా ఎక్కువ మంది. ఈ రోజున ఎక్కువ మంది ఏదైతే ఫాలో అవుతున్నారో ప్రపంచం కూడా ఏం చేస్తున్నారంటే కనుక అదే ఫాలో అవుతుంది. వాక్యములు ఎవరు రాయబడింది తెలుసా? వారు ఆశించిన ప్రకారం. ఎవరు వారు అంటే కనుక ఇశ్రాయేలీయులు. ఎవరు వారు? అబ్రాహాము సంతానం. ఏదో పెద్దలో మాట అంటారు, పేరు గొప్ప ఊరు దెబ్బ. వాళ్ళు మాత్రం అబ్రాహాం సంతానమే. అబ్రాహాములో ఉన్న నీతి నిజాయితీ వారిలో లేవు. కాబట్టి వారు ఆశించిన ప్రకారముగా మనము చెడ్డవాటిని ఏం చేయకూడదు? ఆశించకూడదు. అలా ఆశించి వారు అరణ్యంలో ఏం చేయబడ్డారు? సంహరింపబడ్డారు. అక్కడ మనం చదివేం, కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల మీరు త్రోవ తప్పి నశించిపోతారు. నశించిపోవడం, త్రోవ తప్పిపోవడం, సంహరించబడడం, అలాగొని విశ్వాసములోంచి తొలగిపోవడం, ఈ మంచి విషయాలు కావివి. కాబట్టి వారు ఆశించిన ప్రకారము చెడ్డవాటిని ఏం చేయకూడదు? ఆశించకూడదు. ఏమిటి చెడ్డ? వాళ్ళు ఏం కోరుకున్నారు చెడ్డదనంటే? ఏం కోరుకోలేదు. ఏం కోరుకున్నారు తెలుసా? డైలీ ఈ మన్నా తింటున్నాం, ఈ మన్నా మాకొద్దు, మాకేం కావాలి? అదేంటో తప్పేముంది? డాడీ రోజు ఈ బెండకాయ దొండకాయ మేము తెల్లబోతున్నాం, చేప పట్టరా డాడీ అంటాం. తప్ప అది? అదేమైనా పెద్ద నేరమా? కానీ అరణ్యంలో నటండి వారు దేవుణ్ణి ఏం చేశారంటే కనుక శోధించారు. అడగడం వేరు, శోధించడం వేరు. చూడండి, అప్పుడప్పుడు భార్యలకి ఈపు మోతెక్కిపోతుంటుంది. ఎందుకంటే శోధిస్తారు. నువ్వెప్పుడు అంతే 25 సంవత్సరాలు బట్టరా మీ బాబుని అలాగే చూస్తున్నారా? ఎప్పుడు ఆ కుళ్ళిపోయిన వంకాయలు బెండకాయలు చచ్చిపోతున్నారా? 25 సంవత్సరాలు పెట్టి చిన్నోడా? అదేంటిది అంటే నీకు మంచి బోల్నెస్ మటన్ తెచ్చినప్పుడు అని చెప్పేసి నువ్వు పాటలు పాడుకుంటూ వండినటువంటి ఆ ఫీలింగు బెండకాయ దొండకాయ కాకరకాయ తెచ్చినప్పుడు నీ ముఖం ఏమవుతుందంటే కనుక దాకలా మాడిపోయినట్లుగా మాడిపోతే నిన్ను సంసారనాలా ఏమనాలి? అంటే బెండకాయలు దొండకాయలు నీ భర్త తెచ్చినప్పుడు ఏ ఇష్టంతో ఏ మటన్ ఏమండి మనసుతో వండితే మటనే కాదు దొండకాయని కూడా ఎలా ఉండదు చెప్పండి? మంచి మసాలా పెట్టి గుమగుమలు ఆడించవచ్చు. ఎందుకని? దేంతో వండాలి? మనసుతో వండాలి, ఇష్టపూర్వకంగా వండాలి. మటన్ తెచ్చినప్పుడేమో మసాలా నూరేసి, బెండకాయలు తెచ్చినప్పుడేమో ఏదో ఇష్టం లేనట్లుగా ఇలా పడేస్తే తెచ్చిన భర్త అనుకుంటాడు, నా పరిస్థితి బాగోదు కదా, జీతం సరిగా అందుబాటులో లేకే కదా ఇలా తీసుకొచ్చాను, నన్ను ఇలా నలుగురిలో లేక పిల్లల దగ్గర నన్ను ఇలా చీప్ చేసి మాట్లాడుతుంది అని చెప్పి భర్త బాధపడ్డా. ఎప్పుడు ఇంతారా మీ బాబు, ఎప్పుడు ఇంతారని చెప్పి పిల్లల్ని ఇలా శోధిస్తే ఏదో ఒక రోజు ఏం చేస్తాడు చెప్పండి? ఖచ్చితంగా ఇప్పుడు కొడితే ఊరుకుండట్లా. పూర్వం ఏంటంటే నెలకోసారి ఇల్లు దులిపినట్టు వారం కోటింగ్లు పడేవి. ఎవరికి? ఆనాడు జుట్లు పట్టు కొడితే జడేసుకునేవారు. ఈరోజు అలా కాదు, జడేయక ముందే దెయ్యాల్లా ఉన్నాయి కదా, ఈడు భయపడిపోయి బాబు ఎందుకు లేరా బాబు అని చెప్పి జుట్టు మీద చేయడం కాదు, ఆ జుట్టు కోసం బోల్ డబ్బులు ఇస్తా ఉన్నారు. కాబట్టి వాక్యం చెప్తుంది ఏమిటి చెడ్డ, ఏమి చెడు ఆశించారు వాళ్ళంటే ఏమీ కాదు. డైలీ కాయగూరలు తింటున్నాం, మన్నా తింటున్నాం, మాకు మాత్రం మటన్ బిర్యానీ పెట్టన్నట్లుగా మాకు మటన్ పెట్టు అన్నారు. అది దేవుని దృష్టికి ఎందుకంటే అడిగితే పర్లా. ఏం చేశారు వాళ్ళు? శోధించిరి. ఎవడు పెడతాడు మాకు ఈ అరణ్యంలో? దేవుడు మా కోసం ఆహారాన్ని సిద్ధపరచగలడా? ఆ మాట కోపం వచ్చింది ఆయనకి. ఏమన్నారు?
ఈ అరణ్యములో ఈయన ఆహారాన్ని మరి మొదటిదాకా తిన్నది ఎవడ సొమ్మురా అని ప్రశ్నిస్తే వాళ్ళ దగ్గర జవాబు లేదు. అంటే అరణ్యముల ఆహారం సిద్ధపరచగలడా? ఆ మాట ఎలాగుంటో చెప్పండి. ఇప్పుడు 4 కూతురు ఉన్న తండ్రి ఉంటాడు. 10 మంది ముందు ఏమండి నేను కూతురు పెళ్లి చేస్తారనుకుంటున్నారా అని అంటే ఆ మాట ఎలాగుంటో చెప్పండి. తల తీసేసినట్టు ఉంటుందా ఉండదా? అవమానించినట్టు ఉంటుందా ఉండదా? ఇదేంటిది 22 సంవత్సరాలు కనీ పెంచి బంగారం కొన్నాను, ఇన్ని కొన్నాను, ఏంటి ఎంత మాట అనేసారు అని బాధపడ్డా. ఆ మాదిరిగానే ఇశ్రాయేలుని పోషించేటువంటి వాడు, ఇశ్రాయేలుకి ఆధారమైన వాడు నరుడు కాదు. కానీ ఆయన ఎలా ధృవీకరించారట? ఈ అరణ్యంలో ఆయన ఆహారాన్ని సిద్ధపరచగలడని చెప్పి చాలా నీచికంగా మాట్లాడారు, చాలా శోధించిరి. అందుకని అది దేవుని దృష్టిలో ఏమై ఉందంటే చెడుతనం. ఏ తనం? కాబట్టి దేవుడు మనకి ఇచ్చింది తీసుకోవాలి, దేవుడు పెట్టింది మనం తినాలి. ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం మహాప్రసాదంగా భావించినప్పుడే వాడు ఏమై ఉన్నాడంటే దేవునికి ఇష్టడుగా ఉంటాడు. ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి అయిష్టంగా. ఎందుకంటే కుమారుని ముద్దు పెట్టుకునుడి అంటే ఇష్టపడాలి. ఇష్టపడితే ఏం చేస్తాం? ఆయన చెప్పింది మనం చేస్తాం. ఆయన్ని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమిస్తే ఏం చేస్తామంటే చెడుతనాన్ని కూడా అసహించుకుంటాం. మహాభక్తిపరులు, ఎరా బాబుని యేసుప్రభుని నమ్మేవు, ఇదిగో ఈ డబ్బు నీకు, ఆస్తి నీకు రాదు అని అన్నప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఎవరికి కావాలి? జాందో, ఈ ఆస్తి వద్దు, నువ్వు వద్దు, నీ కులము వద్దు, నీ ఆచారాలు వద్దు, నాకు ప్రభువే కావాలని వచ్చారు చాలామంది. అందులో సాధు సుందర్ సింగ్ కావచ్చు, లేకపోతే భక్త్ సింగ్ గారు కావచ్చు. ఇలా ఎంతోమంది మహానుభావులు వారు తమ యొక్క సౌకర్యాలను విడిచిపెట్టి, తమ ఆస్తులను విడిచిపెట్టి, వాటన్నిటిని తృణీకరించి విసర్జించి ఎవరు కావాలనుకున్నారో తెలుసా? ప్రభువు కావాలి. ఎందుకంటే దేవుడు అనేటువంటి వాడు కనబడలేనటువంటి ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన మనం ప్రేమించాడు. దేన్ని? కనబడలేని ఆశీర్వాదం ఇవ్వడానికి. కానీ లోకం ఏం కావాలో తెలుసా? మాకు ఆశీర్వాదం వద్దు, ఏం కావాలి? ఆఫర్ కావాలి. ఏం కావాలి? ఆఫర్ ఏంటి చెప్పండి? ఒక చీర కొంటే 4 చీరలు ఫ్రీ అని అంటే ఇప్పుడు ముందు వెళ్ళిపోద్ది లైన్లోకి. తెల్లారగట్ల 6 గంటల నుంచి 10 గంటల దాకా అంటాడు వాడు. ఆ 4 చీరలు సంపాదించడానికి ఈవిడ ఒంటి మీద ఉన్న చీర కూడా ఊడిపోతుందా లేదనుకుండగా ఆ లైన్లో దూరిపోయి కొట్టేసుకుంటారు. దేనికోసం? ఆఫర్ 2 రోజులే ఉంటుంది, ఆశీర్వాదం నిత్యం ఉంటుంది. సాతాను ఎలాంటోడో తెలుసా? ఆఫర్లు పెడతాడు. ఒకటి కొంటే 4 ఫ్రీ, ఇదంతా నీకు ఇస్తాను, నువ్వు వచ్చి నాకేం చేయి, సలాం కరదాలు అన్నాడు. అరే పిచ్చే జారెతుమా అన్నాడు, వెనక్కే వెళ్ళిపోన్నాడు. ఎప్పుడు కూడా దేవుని పిల్లలైన మనం ఈ లోకంలో సంబంధించిన ఆఫర్లకు ఏం చేయకూడదు. ఈ లోకంలో వచ్చేటువంటి ఏ ఆఫర్లకి కానీ ఏ దేనికి కానీ దేవుని పిల్లలు ఎంత మాత్రం కూడా లొంగకూడదు. ఎందుకంటే మనం ఎవరిని ప్రేమించేవారో? దేవుణ్ణి ప్రేమించేవారు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి యెహోవాను ప్రేమించేవారులారా చెడుతనాన్ని అసహించుకోనండి. ఏంటి చెడుతనం? దేవునికి ఇష్టం లేనిది, దేవుడు వద్దు అన్న దాన్ని దేన్ని మనం ప్రేమించినా అది దేవుని దృష్టి ఎలాంటిదో తెలుసా? చెడుతనం. దాన్ని పాటిస్తే ఏం జరుగుతుందంటే త్రోవ తొలిగి మీరేం చేయబడతారు? నశించిపోతారు. ఆల్రెడీ రక్షించబడిన మనం డైరెక్ట్ ఎక్కడి నుంచి ఎలా వెళ్ళిపోవాలి? పరలోకం వెళ్ళిపోవాలి. ఇంకా నెక్స్ట్ ఏముంది మనకి? మరణం. రక్షించబడ్డాం, ఓ పిలుపు అయిపోయింది. ఇంక ఎన్నో పిలుపులు ఉన్నాం మనం చెప్పాలి. మొదటి పిలుపు ఏంటి? మొదటి పిలుపు ఏంటంటే ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా వచ్చాం. కడిగాడు, శుద్ధి చేశాడు, రక్షణ ఇచ్చాడు, మారు మనసు ఇచ్చాడు, ఒక మంచి సేవకుడిని ఇచ్చాడు, సంఘాన్ని ఇచ్చాడు. ఇక ఇంకో పిలుపు ఉంది. ఏంటది? నరులారా. అది ఇప్పుడు మనం ఒక పిలుపులో ఉన్నాం. ఓ పిలుపులో మనం మరలా పిలుపుని విడిచిపెట్టి వెనకేం చేయకూడదు. అందుకని అంటాడు, మిమ్మలను పిలిచినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టి మీరు భిన్నమైన సువార్త వైపునకు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. ఇది క్రీస్తు సువార్త కాదు కానీ క్రీస్తును చెరపగోరేటువంటి వేరే ఒక సువార్త. తిరగకూడదు, వెనక్కి వెళ్ళకూడదు. ఎన్ని ఆఫర్లు పెడతారు. రేపు చచ్చిపోతే మేమందరూ రావాలి కదా. మా పెదనాయన కొడుకు ఫోన్ చేసి అన్నాడు, ఏమనుకుంటున్నారా మీరు? వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనుకుంటున్నారు? క్రిస్టియన్స్ అంటే ఎలా అనుకుంటున్నారు?
వాళ్ళకి ఇది ఉండదు అది ఉండదురా, ఎప్పటికైనా మన కబరస్థాన్ అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు. నేను ఒకటే అన్నా, ఏమీ వద్దు, మాకు ఏమీ వద్దు. నమ్మాం ప్రభువుని. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నట్లు నమ్మాం. ఆయన నమ్మిన తర్వాత ఏం జరిగిందో మాకు తెలుసు. కాబట్టి ఇంకా మీతో మాకు పనులు లేవు. తుమారా రాస్తా తుమారా హై, ముజే రాస్తా, మా దారి మాదే, మీ దారి మీదని చెప్పి. కాబట్టి ఎన్నో సందర్భాలు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తారు. కొన్ని పరిస్థితుల్లో లాగడానికి ప్రయత్నం చేసినా నాగటి మీద చేయి పెట్టి వెనకకు చూచువాడు నాకు పాత్రుడు కాదు. కాబట్టి మనం ముందుకు సాగిపోవాలి. ఆల్రెడీ పిలిచాడు దేవుడు, పిలుపులో ఉన్నాం. రెండో పిలుపు కోసం ఎదురు చూడాలి. ఏమిటా పిలుపు అంటే కనుక పరలోక పిలుపు. లోకములో నుండి, పాపములో నుండి ఆయనలోనికి పిలుచుకున్నాడు, శుద్ధి చేశాడు, పవిత్రపరిచాడు. ఇప్పుడు రెండో పిలుపు కోసం మనం ఏం చెయ్యాలి? ఎదురు చూడాలి. అంతేగాని అంటాడు, మీరు కలిగి ఉన్న రక్షణ మీరు కోల్పోకుండా దానిని గట్టిగా చేపట్టి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. కాబట్టి కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల మీరు త్రోవ తొలగి నశించారు. కాబట్టి త్రోవలో ఉన్నాం. ఇక వేరేదాన్ని మనం ఏం చేయకూడదు, ఇష్టపడదు. ఎన్నో రుచులు తీసుకొస్తాడు సాతాను, ఎన్నో ఆఫర్లు తీసుకొస్తాడు. ఏది కూడా మనకి వద్దు. అబ్రహాములో చెప్పాలి, చెప్పులు పోగైనను నూలు పోగైనను చెప్పులా వారైన నాకొద్దు, దేవుడు నన్ను దీవించే సమయం ఒకటి ఉంది అన్నట్లుగా నీతి కొరకు, యథార్థత కొరకు, దేవుని కొరకు ఏం కట్టుకోవాలి తెలుసా? నడుం కట్టుకుని ముందుకు మనము వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మనం నశించిపోకుండా పరలోక రాజ్యములోనికి వెళతాం. ఇట్టి మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Wish you a Merry Christmas. Wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your king. We wish you a Merry Christmas and a Happy New Year. Okay. ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మీటింగ్ని బట్టి నేను స్తుతిస్తున్నాము దేవా. మరి క్రిస్మస్ సందేశాన్ని అందించారు. మరి విన్న బిడలలో మీ కార్యం జరిగించండి. విని విడిచిపెట్టక దానిని అనుసరిస్తూ వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వారు సాక్షులుగా జీవించటకు సహాయం దయచేయండి. మరి మేము ఈ చివరి నెలలో, ఈ చివరి రోజులు మరి ఈ కార్యక్రమాలతో మేము పాల్గొనాలి. సంఘ కార్యక్రమాలు, క్రిస్మస్ కార్యక్రమం, తదుపరి కార్యక్రమంలో మేము ఉండాలి. కనుక చేరి వచ్చిన ప్రతి బిడ్డను, సండే స్కూల్ పిల్లలు, అలాగే సంఘ బిడ్డలు, అలాగే ముఖ్యంగా బయట నుంచి వచ్చిన బిడ్డలందరూ బట్టి, ప్రాంతం నుంచి వచ్చారు వారందరూ బట్టి కూడా మేము స్తుతిస్తున్నాం దేవా. మరిచిన ఈ భోజన పదార్థాలను బట్టి వాటి దీవించి ఆస్వాదించండి. ఇక వందనాలు చెల్లిస్తూ ఈ సంఘ బిడ్డలు చేసిన పరిచర్యను బలముగా వారు ఇంకా ముందుకు తీసుకుని వెళ్ళటకు మీ యొక్క నడిపింపుని సంపూర్ణంగా వారికి దయచేయవలసి యేసుక్రీస్తు నామమున ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క త్రేక దేవుని దీవెన సహవాసము సన్నిధి ఆయన నమ్మినప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.